హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ముందుగా ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ ఇండియాస్ వరల్డ్ పీస్ సెంటర్. అఫ్కోర్స్ ఇందులో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. ఎవ్రీ టైం ఇండియా శాంతియుతమైనటువంటి జీవితాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఎంత ప్రోత్సహించకపోతే 140 కోట్ల మంది ఉన్నటువంటి జీవితంలో ఎంత హ్యాపీగా బ్రతుకుతుంటామండి. మీడియాలో చెప్తుంటారు అట్లాంటివి. సో దీనికి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ని గురుగ్రామ్ హర్యానాలో దీన్ని ఇనాగరేట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్ పీస్ సెంటర్ అనమాట ఇది. సో ఇది ఎస్టాబ్లిష్డ్ బై విశ్వభారతి అండర్ ద గైడెన్స్ ఆఫ్ జైన్ ఆచార్య లోకేష్ వీళ్ళ యొక్క ప్రోద్బలంతో ఇది చేశారు. సో బేసికల్గా ఇది ఏం చెప్తుంది, ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి నాన్ వైలెన్స్, అహింసా పద్ధతుల గురించి చెప్తోంది. శాంతి, అమ్మాయి కాదు నా ఉద్దేశంలో పీస్ అని అర్థం. స్పిరిచువల్ అవేర్నెస్ అంటే మానసికమైనటువంటి ఈ యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో మెటీరియల్ థింగ్స్ కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు సంబంధించి అందరికీ కొంత అవగాహన అనేటటువంటిది ఉండాలి. అలాగే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే మనం ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రపంచంలో ఉన్న మానవులంతా కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళు. సో ఈ అంశాలను ఎక్కువగా ఇది ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వరల్డ్ పీస్ సెంటర్ ఏంటంటే ముందుగా ప్రమోటింగ్ నాన్ వైలెన్స్ అండ్ పీస్ ఇందాక చెప్పిందే. సో ఇది అహింసా పద్ధతుల్ని అలాగే శాంతియుతమైనటువంటి అంశాల గురించి చెప్తూ ఉంటుంది. అలాగే స్పిరిచువల్ అండ్ మొరల్ అప్లిఫ్ట్మెంట్ అంటే ఎప్పుడైనా కూడా ఈ మెటీరియలిస్టిక్ ఆధునిక జీవితంలో డబ్బులు వెనకాల పరిగెడుతూ మనం చాలా మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన లేనటువంటి జీవితాలు ఉంటాయి. సో దానివల్లనే ప్రతిరోజు లేదా కనీసం వారానికి ఒకసారైనా గుడి ఇట్లాంటివి వెళ్తూ ఉంటే లేదా పూజలో ఇళ్లలో దండం పెట్టుకోవడమో ప్రేయర్ చేసుకోవడమో ఆర్ మిగతా మతాల్లో ఏ మతాల్లో అయినా కూడా ఉంటుంది అది ప్రేయర్ అనేటటువంటిది. సో ఇట్లాంటివి చేయడం వల్ల కాస్త మానసిక ఉల్లాసం అనేటటువంటిది వస్తుంది, కొంత ఆధ్యాత్మికత అనేటటువంటిది వస్తుంది. ఇది లేకపోవడం వల్ల కూడా చాలా మొరాల్ డిసెండెన్సీ అనేటటువంటిది ఉంటుంది, అది తగ్గిపోతుంది. దీన్ని అప్లిఫ్ట్ చేయడానికి కొంత మెడిటేషన్ వర్క్షాప్స్ డిస్కషన్స్ ఇవన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రవచనాలు అని చెప్తూ ఉంటారు. సో ఇవి అన్ని మతాల్లోనే ఉంటాయి. సో ఏ మతానికి చెందిన వ్యక్తులు ఆ ప్రవచనాలు వినడం కూడా మంచిదే. సో వీటి గురించి చెప్తోంది. అలాగే వసుదైవ కుటుంబం ఎప్పుడు భారతదేశం ఇచ్చేటటువంటి ఒక నినాదం ఇది. ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబాన్ని నమ్మేటటువంటి ఒక సిద్ధాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది ఎప్పుడు దీన్నే ప్రకటిస్తూ ఉంటుంది. అలాగే ఎన్వైరన్మెంటల్ అండ్ ఎథికల్ అవేర్నెస్ అంటే పర్యావరణం పట్ల మనకి ఒకప్పుడు చాలా అద్భుతమైనటువంటిది ఉండేది. చూడండి, ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నదుల్ని కూడా దైవాలుగా భావించరు. కేవలం భారతదేశంలోనే ఉంది. కృష్ణ, గంగా, యమున, గోదావరి అన్నిటినీ కూడా నదీమాత లేదా నదీ తల్లిగా మనం భావిస్తూ ఉంటాం. కానీ మీ నదుల తాలూకా పరిస్థితి చూడండి. సో నేను ఏం వ్యతిరేకించట్లేదు, కానీ ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రం ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాను. కుంభమేళ ఎస్ నమ్మడం తప్పలేదు, కానీ ఎంత నదిని కలుషితం చేశారు. గంగా నది ఎంత కలుషితమైంది. కుంభమేళ చేయడం వల్ల కలుషితమైందని నేను అనట్లా, కుంభమేళ కన్నా ముందే ఎంత కలుషితమైంది. మరి కలుషితం చేయకుండా మనం కుంభమేళ ఇవన్నీ నిర్వహించుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి కదా. గోదావరి, కృష్ణ పుష్కరాలు రాబోతున్నాయి. ఎంతవరకు మనం గోదావరి, కృష్ణ నదులను ఇప్పటి వరకు కలుషితం చేయకుండా ఆపాం. సో ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ అలాగే ఎథికల్ అవేర్నెస్, ఎథిక్స్ అనేటటువంటి వాటిని బాగా మర్చిపోతున్నాం కదా. సో సొసైటీలో ఏం జరిగినా దాన్ని మొబైల్లో బంధించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఇలా నైతికతకు సంబంధించినటువంటి బోధనలు లేదా దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ వీటిని కూడా మనం ఆలోచించాలి. సో క్లైమేట్ చేంజ్, ఎథికల్ లీడర్షిప్ వీటన్నిటిలోని భారతదేశం ముందుండాలనేది దీని యొక్క ఆలోచన. దీనివల్ల గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా శాంతికి సంబంధించి ఏమైనా డిస్కషన్స్ ఉంటే భారతదేశం యొక్క పాత్ర చాలా బలోపేతం అవుతుంది, స్ట్రెంగ్థన్ అవుతుంది. దాంతోపాటుగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే యునైటెడ్ నేషన్స్లో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ ఇంకా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఇలాంటి వాటికి చాలా అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వగలుగుతుంది ఈ భారతదేశంలో మనం పెట్టినటువంటి పీస్ సెంటర్. సో దీని రోల్ కూడా ఎలా ఉండబోతోంది అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అంటే శాంతి అలాగే అహింసకు సంబంధించి కాన్ఫరెన్సులు పెట్టచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు స్పిరిచువల్ లీడర్స్కి, డిప్లొమాట్స్కి సంబంధించి. అలాగే ఒక థింక్ ట్యాంక్ లాగా పనికొస్తుంది ఇది. అంటే ప్రపంచవ్యాప్తంగా శాంతిని మనం ఎలా స్థాపించాలి దానికి సంబంధించి స్టడీస్ కానీ ఎథికల్ రీసెర్చ్ కానీ ఒక థింక్ ట్యాంక్ లాగా పనికొస్తుంది. అలాగే గ్లోబల్ కొలాబరేషన్, ప్రపంచంలో శాంతికి సంబంధించి చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఆ ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అవ్వడానికి కూడా ఇది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది.
సో అలాగే హర్యానా చీఫ్ మినిస్టర్ కూడా దీనికి సంబంధించి ఏం చెప్పారంటే ఈ గురుగ్రామ్ అనేటటువంటి ప్రాంతంలోనే భగవద్గీత చెప్పబడిందని చెప్తూ ఉంటారు. సో ఈ ప్రాంతంలో మనకి ల్యాండ్ ఆఫ్ భగవద్గీత అని అంటూ ఉంటారు. గురుగ్రామ్ అనేటటువంటి ఈ ప్రాంతమే ఇది ప్రపంచానికి హబ్ ఫర్ పీస్ అండ్ నాన్ వైలెన్స్గా అవ్వబోతోంది రానున్నటువంటి రోజుల్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడగచ్చు. ఈవెన్ ఎథిక్స్లో కూడా ఇన్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ ఎథిక్స్ పేపర్లో కూడా మనకి ఇది ఆన్సర్ రూపంలో క్వశ్చన్ రూపంలో మనకి ఎథిక్స్ పేపర్లో అడగడానికి అవకాశం ఉంది. ఇంక సెకండ్ టాపిక్ వచ్చేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చాలా అనూహ్యంగా 5 రూపాయలకే పవర్ కనెక్షన్ ఇస్తుంది రైతులకు. చాలా గొప్ప విషయం. ఇది ఆబ్జెక్టివ్ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేటటువంటి విద్యుత్తును అందించాలి, ముఖ్యంగా రైతులకు. సో రైతులకి విద్యుత్తుకు సంబంధించి బోర్లు వేసుకున్నప్పుడు చాలా తక్కువ రేటుకే, అంటే తక్కువ ఖర్చులో, ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా ఈ యొక్క విద్యుత్ కనెక్షన్లు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2, దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఉత్పాదకత అనేటటువంటిది పెరుగుతుంది దీని కారణంగా. సో దీని కారణంగా రైతులు బోర్వెల్స్ని యూజ్ చేసుకునేందుకు చాలా డెఫినెట్గా తక్కువ ఖర్చు అవుతుంది. ఇంప్లిమెంటేషన్ మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే రైతులకు 5 రూపాయలకే పర్మనెంట్గా పవర్ కనెక్షన్స్ వస్తాయి, రైతులకి ఆర్థికపరమైనటువంటి భారం తగ్గుతుంది. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్, దీనివల్ల 5 రూపాయలకే పవర్ కనెక్షన్ వచ్చింది కాబట్టి బోర్వెల్స్ వాడుకొని వాళ్ళు నీటిపారుదల పరిస్థితుల్ని తెచ్చుకోవచ్చు. దానివల్ల క్రాప్ ఈల్డ్ కూడా పెరుగుతుంది, అంటే దిగుబడి అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే రూరల్ ఎలక్ట్రిఫికేషన్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి అలాగే గ్రామీణ ప్రాంతాలన్నిటికీ కూడా మనం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని చాలా అద్భుతంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి ఇది చాలా అద్భుతంగా ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పథకం పనికొస్తుంది. అలాగే సోలార్ పవర్డ్ ఇరిగేషన్ అనేటటువంటిది కూడా ఉంది. మీ అందరికీ తెలుసు కుసుమ్ లాంటి పథకాలు. సో ఇందులో 30 లక్షల సోలార్ ఇరిగేషన్ పంప్స్ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఈ 5 రూపాయల పవర్ కనెక్షన్స్ దీంతో పాటు అనుసంధానం చేసి ఈ పవర్ కనెక్షన్స్ని అక్కడ రైతులకు కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫార్మర్స్కి తక్కువ ఎనర్జీ కాస్ట్ అవుతుంది, అంటే విద్యుత్ తాలూకా బిల్లులు అనేటటువంటి తగ్గుతాయి. దాంతోపాటుగా ఎకో ఫ్రెండ్లీ ఇరిగేషన్, అంటే విద్యుత్లో మనకి పెద్దగా పర్యావరణం పాడేది ఉండదు కాబట్టి సో ఆ విద్యుత్ ద్వారా మనం ఈ యొక్క నీటిపారుదల సౌకర్యాలను వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం. అలాగే ప్రభుత్వం కూడా ఎక్సెస్ సోలార్ ఎనర్జీ కనుక ఉంటే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ కదా, అందుకే ఎకో ఫ్రెండ్లీ అని అన్నాం. రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఎక్కువ విద్యుత్తుని కనుక రైతులు ఉత్పత్తి చేస్తే మళ్ళీ ప్రభుత్వం దాన్ని కొంటుంది రివర్స్లో. దీనివల్ల రైతులకు అదనంగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్కి కూడా సంబంధించి ఎలక్ట్రిసిటీ సప్లై గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటోంది. అలాగే రోడ్డు కనెక్టివిటీ, ఇంకా బెటర్ మౌలిక సదుపాయాలతో రోడ్డు కనెక్టివిటీని పెంచాలని అనుకుంటున్నారు. సో సస్టైనబిలిటీ ప్రతి చోట వస్తుంది, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీకు. అలాగే ఫార్మింగ్ ప్రాక్టీసెస్, ఇప్పుడు భారతదేశంలో ఏదైనా లాస్ మేకింగ్ యాక్టివిటీ ఉందా అంటే అది ఫార్మింగే. మనందరం మళ్ళా సోషల్ మీడియాలో కమెంట్లోకి వచ్చి రైతు చాలా గొప్పవాడు ఇలాంటి నినాదాలు ఇస్తూ ఉంటాం. కానీ రైతుకి లాభం కలిగించేటటువంటి పద్ధతులు కానీ ఆ రకమైన విధానాలను కానీ ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో మనం సఫలీకృతం అవ్వట్లేదు. అంటే వీ హ్యావ్ ఫెయిల్డ్ కంప్లీట్లీ వెన్ కమ్స్ టు మేకింగ్ అగ్రికల్చర్ యాజ్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ప్రాఫిటబుల్ బిజినెస్ అని కూడా అనొచ్చు. దాన్ని ప్రాఫిటబుల్ సిస్టమ్గా చేయడంలో మనం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాం. బట్ ఇలాంటివన్నీ చేయడం వల్ల రైతుల యొక్క పంటలు పండించడం అనేటటువంటిది లాభదాయకంగా వ్యవసాయాన్ని మార్చే పరిస్థితి ఉంటుంది. సో ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్, దీనివల్ల రైతుల మీద పడే ప్రభావం ఏంటంటే వాళ్ళకి నీటిపారుదలకు సంబంధించి ఖర్చులు తగ్గుతాయి. సో బెటర్ ఇన్వెస్ట్మెంట్, అంటే వ్యవసాయంలో వాళ్ళు అద్భుతంగా పెట్టుబడులు 5 రూపాయలకే పెట్టుబడులు పెట్టుకొని ఈ యొక్క నీటిపారుదల పద్ధతులను తెచ్చుకుంటారు. అలాగే వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఎకో ఫ్రెండ్లీ, అంటే మన సోలార్ పంప్స్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ కారణంగా వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీ టెక్నిక్స్ అన్నీ కూడా వాడుకొని తక్కువ ఖర్చుకి అవుతుంది, ఎన్వైరన్మెంట్ కూడా పాడవద్దు. అలాగే ఎడిషనల్గా వాళ్ళకి ఆర్థికంగా కొంత ఆదాయం అనేటటువంటిది వస్తుంది. సోలార్ పవర్ని కనుక వాళ్ళు ప్రభుత్వానికి తిరిగి అమ్ముకుంటే వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి వరల్డ్ 3rd లార్జెస్ట్ బయోఫ్యూయల్ ప్రొడ్యూసర్గా భారతదేశం మారబోతోంది. మీ అందరికీ తెలుసు క్లీనర్ ఎనర్జీ అంటే శిలాజ ఇంధనాలను ఉంటాయి. సో వీటిలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సాంప్రదాయక ఇంధనాలని అంటాం. ఆర్ఎల్స్ ఇంకా మీరు సింపుల్గా చెప్పాలని అనుకుంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటాం కదా, శిలాజ ఇంధనాలు. సో దీన్నే ట్రెడిషనల్ ఎనర్జీ అని కూడా అంటారు కొన్ని చోట్ల ఎనర్జీ భాషలో. బట్ ఇవి పర్యావరణాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా, భూతాపం పెరిగిపోతుంది, కార్బన్ ఉద్గారాలు పెరిగిపోతున్నాయి, ఇవన్నీ ఇబ్బందులే కదా. సో ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రావడానికి అనేక ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ని కనిపెడుతున్నాం. అందులోనే ఒకటి బయోఫ్యూయల్. రెన్యూబుల్ ఎనర్జీ ఫ్యూయల్ ఇది. అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఫ్యూయల్ అంటే ఏంటి? బేసికల్గా పునరుత్పాదక శక్తి లేదా పునరుత్పాదక ఇంధనము. బయోఫ్యూయల్ అంటే ఆర్గానిక్ సోర్సెస్, అంటే మన ఆకులు,
ఇట్లాంటివన్నిటిని వేసి దాని ద్వారా అంటే ఆర్గానిక్గా మనకి ఏవైతే ప్రకృతిలో వస్తాయో అట్లాంటివన్నిటిని వేసి ఫ్యూయల్ని సృష్టిస్తారు. సో దీన్నే బయోఫ్యూయల్ అని అంటాం. చిన్నప్పుడు బయోగ్యాస్ ఇట్లన్నీ చదువుకుంటాం మనం. సో దీన్ని కేటగరైజేషన్ కనుక చేస్తే లిక్విడ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి, ద్రవ పదార్థంలో ఉన్నవి. ఇథనాల్ మనం చెరుకు నుంచి బ్యాగెస్ అని వస్తుంది, దాని నుంచి తీయచ్చు ఇథనాల్. బయోడీజిల్ కొన్ని రకాల పంటల నుండి వచ్చినటువంటి వ్యర్థాలతో కానీ లేదా దాని ప్రోడక్ట్తో కానీ తయారు చేస్తారు. అలాగే బయోమిథనాల్ ఇట్లాంటివి, ఇవి లిక్విడ్. బయోగ్యాస్, బయో సిఎన్జి, బయో ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఇవి బయోగ్యాస్ అంటే ఇవి కూడా మనకి పండేటటువంటి కొన్ని రకాల పంటల నుండి వీటిని ఉత్పత్తి చేయొచ్చు. అలాగే సాలిడ్ బయోమాస్, ఆర్గనైజ్డ్ సాలిడ్ ఫ్యూయల్స్ ఉంటాయి. ఈవెన్ పిడక ఉంటుందా, అది కూడా ఆర్గనైజ్డ్ సాలిడ్ ఫ్యూయలే. మనం ఈజీ భాషలో చెప్తే పిడక, ఇంగ్లీష్లో చెప్తే ఆర్గనైజ్డ్ సాలిడ్ ఫ్యూయల్. బట్ ఇంకా ఉంటాయి మనకి, లైక్ ఇప్పుడు బొగ్గు ఇట్లాంటివి ఫాజిల్ ఫ్యూయల్స్. అట్లాంటివి కాకుండా బయో నుంచి వచ్చేటటువంటివి అంటే ప్రకృతి ద్వారా వచ్చేటటువంటివి సాలిడ్ బయోమాస్. సో ఇలా సాలిడ్, లిక్విడ్, గ్యాస్ పదార్థాలు ఉంటాయి. అయితే బయోఫ్యూయల్ ప్రొడక్షన్ని భారతదేశం పెంచాలని అనుకుంటుంది. ముఖ్యంగా పెట్రోల్లో ఇథనాల్ కలుపుతారు. సో ఇది ఇప్పటి వరకు జాన్ 2025 వరకు 20% రీచ్ అయినాం. యాక్చువల్గా మన టార్గెట్ కూడా 20% ఉంది ఆన్ టార్గెట్. సో దాన్ని ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఒరిజినల్ టార్గెట్ 2030, బట్ 2025కే అచీవ్ చేశారు మన వాళ్ళు. సో కాబట్టి ఇథనాల్ బ్లెండింగ్ అనేటటువంటిది ఉంది. అలాగే దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశంలో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వాహనాల మేరకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి మనకి ఫ్యూయల్ ఎక్కువ కావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పెట్రోల్ ఉత్పత్తి కేవలం 15% మాత్రమే. భారతదేశంలో మనం వాడుకునేటటువంటి పెట్రోల్, డీజిల్, ఇతర ముడి చమురు 85% విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. సో చాలా వరకు గల్ఫ్ దేశాల నుంచే తెచ్చుకుంటూ ఉంటాం, వెనుజులా నుంచి తెచ్చుకుంటాం, రష్యా నుంచి తెచ్చుకుంటాం, ఇప్పుడు అమెరికా నుంచి కూడా తెచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. బట్ ఈ దేశాలన్నీ కూడా కాస్త ఎక్కువ డబ్బులకే అమ్ముతాయి, కాబట్టి మన ఇంపోర్ట్స్ పెరుగుతాయి. కానీ భారతదేశంలో మనం ఫ్యూయల్ తవ్వుకోవడానికి మన దగ్గర లేదు. ఫ్యూయల్ మన దగ్గర దుబాయ్ లాగా బావులు లేవు తోడుకొని అమ్ముకోవడానికి. కాబట్టి ఈ ఇంధనాల మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటిది అంతా సస్టైనబుల్గా ఉండదు. కాబట్టి మనం రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తిని, మనం పునరుత్పాదక ఇంధనాలను మనము ఉత్పత్తి చేయాలి. అది ఉత్పత్తి చేయాలంటే ఇలాంటి బయోఫ్యూయల్స్, ఇథనాల్ ఇలాంటి వాటిని మనం బాగా వేగంగా అభివృద్ధి చేసుకోవాలి. అలాగే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ చూస్తే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ నుంచి 519 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ప్రతిరోజు మనకి తగ్గుతోందట. 519 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్స్, 173 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ మనం బయోఫ్యూయల్ వాడడం వల్ల తగ్గింది అని మనకు ఉన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి. 1, 2 ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఇందా చెప్పాను కదా, 85% మనకు రావాల్సిన ముడి చమురు ఏదైతే ఉందో ఈ ముడి చమురును మనం దిగుమతి చేసుకుంటాం. అలా కాకుండా బయోఫ్యూయల్స్, ఇథనాల్ బ్లెండింగ్ కలపడం వల్ల 85,000 కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీని మనం సేవ్ చేసాం. 3 సర్క్యులర్ ఎకనామీ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అదే దానివల్ల మనకి ఏమవుతుందంటే రీయూజబిలిటీ, రీసైక్లింగ్ ఇట్లాంటివి చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా వేస్ట్ టు వెల్త్గా మారుస్తున్నాం. బయోగ్యాస్ అంటే అదేగా, వేస్ట్ వాటిని పట్టుకొచ్చే గ్యాస్ని తీసుకొస్తారు. అలాగే రూరల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఎడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఆ మిగిలిపోయినటువంటి వాటిని ఇంధనంగా తీసుకొని లేదా ఇన్పుట్గా తీసుకొని ఇంధనాలు తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే బయోఫ్యూయల్ అనేటటువంటి దాంట్లో ఫుడ్ సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి. ఇప్పుడు బయోఫ్యూయల్లో చాలా వరకు గడ్డి, ఇంకా ఇతరత్ర గ్రాసాలు, అదర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఇవి మనం వాడేయడం వల్ల మన దేశంలో ఉన్న పశువులకి ఫుడ్ దొరకకుండా పోతుంది. మరి అవి ఏం తినాలి? పిజ్జాలు, బర్గర్లు తినాలా? సో ఈ ఫుడ్ ప్రాబ్లం, ఫీడ్ స్టాక్ ఇష్యూస్ ఉన్నాయి. సప్లై చైన్ దెబ్బతింటుంది. 1, 2 టెక్నాలజికల్ కన్స్ట్రైంట్స్. అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్కి కమర్షియల్ వైబిలిటీ లేదు మన దేశంలో. ఇప్పుడు సిఎన్జి అన్ని రాష్ట్రాల్లోనే ఉందా? ఒక్క ఢిల్లీలోనే సిఎన్జి ఉంది. ఆటోలు అన్నీ సిఎన్జియే ఉంటాయి. కొన్ని పెట్రోల్ ఉంటాయి, సిఎన్జి ఉంటాయి, డీజిల్ ఉండడానికి వీల్లేదు. కానీ మీరు హైదరాబాద్ ఇంకా చాలా ప్రాంతాల్లో సిఎన్జిని ఇంట్రడ్యూస్ చేయాలి. సో హై అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్కి కమర్షియల్ వైబిలిటీ లేదు, అంటే కమర్షియల్గా సేల్ అవ్వవు. అలాగే ఫండింగ్ బ్యారియర్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బయోఫ్యూయల్ ఇండస్ట్రీస్కి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ ఒకసారి బాగుంటాయి, ఒకసారి బాగోవు. అలాంటి బిజినెస్లో డబ్బులు ఎవడు పెడతాడు? ప్రభుత్వం పెట్టాలి, పెడితే. సో కాబట్టి ఇవన్నీ మనకున్న ఛాలెంజెస్. దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ పట్టుకొచ్చింది 2018లో. ప్రధానమంత్రి G1 యోజన అని అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ కోసం తీసుకొచ్చారు, మార్కెట్ని కూడా పెంచాలని. గోబర్ధన్ స్కీమ్ అని ఆర్గానిక్ వేస్ట్ ఉంటుంది కదా మనకున్నటువంటి ఈ కుళ్ళిపోయినటువంటి ఆకులు ఎక్సెట్రా ఎక్సెట్రా, దీన్ని ఎనర్జీ టు వేస్ట్గా మార్చేటటువంటి సౌకర్యం. అలాగే సతాత్ స్కీమ్ కంప్రెస్డ్ బయో
గ్యాస్ను ఉత్పత్తి చేసేటటువంటి స్కీమ్. ఇట్లాంటి వాటిని తీసుకొచ్చాం. ద రన్నింగ్ గుడ్, కానీ ఇంకా దాన్ని వేగంగా పెంచేటటువంటి అవసరం అయితే ఉంది. ఫోర్త్ టాపిక్ 12th రీజనల్ 3R సర్క్యులర్ ఎకనామీ ఫోరం ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ ఒకటి జరిగింది. జైపూర్ రాజస్థాన్లో జరిగింది. ఇది 3R అంటే ఏంటి? ట్రిపుల్ ఆర్ అంటే రౌద్రం, రుద్రం, ఇంకోటి ఏదో నాకు తెలియదు, గుర్తులేదు అని అనుకునేరు కబుక్కుని. కాదు, 3R అంటే ఒక ఆర్ ఏమో రీయూజ్, ఇంకొక ఆర్ ఏమో రీసైకిల్, ఇంకొక ఆర్ ఏమో రీప్లేస్. దీన్ని సర్క్యులర్ ఎకనామీ అని అంటాం. అంటే ఒక వస్తువుని అది పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుంటే ఆ వస్తువు ప్లేస్లో ఇంకొక వస్తువుని పట్టుకురండి. ఉదాహరణకి పాలిథిన్ కవర్స్ ఉన్నాయి, రీప్లేస్ చేసి పేపర్ కవర్లు వాడండి, అది రీప్లేస్. రీసైకిల్, ప్లాస్టిక్ బాటిల్ ఉన్నాయి, వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త బాటిల్స్ తయారు చేయొచ్చు. వాటర్ రీసైకిల్ చేయాలి. సో ఇట్లాంటివన్నిటిని రీసైకిల్. రీయూజ్, వన్ టైం యూజ్ ప్లాస్టిక్ కాకుండా ప్లాస్టిక్ డబ్బాలు ఎట్లాంటివి పడేయకుండా ఇంట్లోనే వాడుకున్నాం అనుకోండి, దాన్ని రీయూజ్. దీన్నే సర్క్యులర్ ఎకనామీ అని అంటారు. సర్క్యులర్ ఎకనామీ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ. సో దీనికి సంబంధించి జైపూర్లో ఒక ఫోరం జరిగింది. అయితే ఇది గతంలోనే 2009లో లాంచ్ చేశారు. సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్, రీసోర్స్ ఎఫిషియన్సీకి సంబంధించి సర్క్యులర్ ఎకనామీ ప్రిన్సిపల్స్ని తీసుకురావడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2013లో హనోయ్ 3R డిక్లరేషన్ అని ఒకటి తీసుకున్నారు, 2013 నుంచి 2023. అందులో 33 వాలంటరీ స్వచ్ఛందంగా కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. అంటే ఈ ప్లాస్టిక్ వీటిని తగ్గిస్తూ ఈ 3Rని పెంచడం కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2025 ఫోరంకి సంబంధించి మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జైపూర్లో జరిగింది అన్నాను కదా రాజస్థాన్, జైపూర్ 3R సర్క్యులర్ ఎకనామీ డిక్లరేషన్ అని ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఈ డిక్లరేషన్లో కొన్ని అంశాలను 2025 నుంచి 34 వరకు, అంటే 10 సంవత్సరాల పాటు పాటించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటిది? రీసోర్స్ ఎఫిషియెంట్, మనకున్న వనరుల్ని సమర్థవంతంగా వాడుకుంటూ, క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ, బలోపేతమైన ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తూ, తక్కువ కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేసేటటువంటి సొసైటీని సృష్టించాలి. దీనికోసం కావాల్సినటువంటి మెటీరియల్స్ని వాడాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణ చేపట్టేటటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలందరూ కూడా వాటిని యాక్సెప్ట్ చేయాలి. చిన్న చిన్న పద్ధతులు ఏం లేవు. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, ప్లాస్టిక్లో తినమాకండి, అలాగే బయటికి వెళ్ళేటప్పుడు సంచి పట్టుకెళ్ళండి. నాకు చెప్పడానికి అర్హత లేదు, ఎందుకంటే నేను ఒకసారి పట్టుకెళ్తాను, రెండోసారి మర్చిపోతాను. అర్హత లేకుండా చెప్పకూడదు కదా, కానీ ట్రై చేద్దాం. సో మీతో పాటు అందుకే ముందు నాకు నేనే చెప్పుకుంటున్నా, మనం ట్రై చేస్తే చేయగలం. ఓ బండిలో ఒక 2 ఈ గుడ్డ కవర్లు పెట్టేసుకున్నాం అనుకోండి, సో ఖచ్చితంగా మనం అట్లాంటివి చేయగలం. కానీ చాలా సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం, చిన్న విషయమే కదా అని. కానీ దీనివల్ల పర్యావరణానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. సో దీనికి సంబంధించి సిటీస్ కొయిలేషన్ ఫర్ సర్క్యులారిటీ అంటే C3 ఇందా చెప్పాను కదా, ఇక్కడ మల్టీనేషనల్ ఎలియన్స్, చాలా సిటీస్కి సిటీ టు సిటీ కొలాబరేషన్ ఉంది. ఎందుకు అంటే మీరు జర్మనీ లాంటి ప్రాంతాలకు, ఇంకా యూరోప్లో కొన్ని నేషన్స్ ఉన్నాయి, లైక్ UK, లండన్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే ప్లాస్టిక్ వ్యర్థాలను బయటపడేరు వాళ్ళు. అక్కడ కొన్ని మెషిన్స్ ఉంటాయి, ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను వేస్తే బాటిల్కి ఇంత డబ్బులని ఇస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటిని నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవచ్చు. అంటే వేరే వేరే ప్రాంతాలు చాలా క్లీన్గా ఎలా ఉంటున్నాయి, మిగతా ప్రాంతాలు దిక్కుమాలిన సిటీస్గా ఎలా ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇక్కడ వాడాలి. సో దానికోసం సిటీ కొలాబరేషన్. అలాగే ఒక ఫోరంని ప్రపోజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్ చేయడానికి ఆ ఫోరంని, సో దీనికి సంబంధించి అంటే ఈ C3 ఏదైతే ఉందో, సో దీన్ని ఎట్లా తీసుకురావాలి ఇలాంటి వాటి కోసం ఒక ఫామ్ని ప్రపోజ్ చేశారు. అలాగే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ సిటీస్ ఏదైతే ఉందో CITIIS 2.0, సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్. అంటే ఏంటి? కొత్త ఆవిష్కరణల ద్వారా ఈ ఆవిష్కరణలన్నింటినీ కలుపుతూ సస్టైనబిలిటీ, సుస్థిరతను సాధించాలి. ఎక్కడ? భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నగరాలలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో. దీన్ని ఇండియా స్మార్ట్ సిటీ మిషన్తో అనుసంధానం చేస్తున్నారు. ఎగ్జామ్లో ఏమడుగుతాడు? స్మార్ట్ సిటీ మిషన్ తెలుసు మనకి, కానీ ఇది తెలియదు. సిటీస్ మళ్ళీ మనం అనుకుంటాం ఇదేంటి సిటీ అంటే CITY రావాలి కదా, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినాడని. వాడి స్పెల్లింగ్ మిస్టేక్ ఇలే, మనకు తెలియదు, అంతే కదా. సో సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేటెడ్, సస్టైన్ దాని పేరు. ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అలాగే ఫినాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా దేశాల్లో చేద్దామని అనుకుంటారు, పైసలు ఉండద్దు. ఇప్పుడు కెన్యా పోయారనుకోండి, మురుగునీరు అలా పోతూ ఉంటుంది, అందులోనే చేతులు కాళ్ళు కడిగేసుకుంటూ ఉంటారు. ఎందుకు సార్ వాళ్ళంతా ఇలా ఉన్నారంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో ఈ పైసలు ఇవ్వగలగాలి. సో చాలా దేశాలు పైసలు లేకపోవడం వల్లే ఇబ్బంది పడుతున్నాయి. అట్లాంటి దేశాలకు డబ్బులు ఉన్నటువంటి దేశాలు సహాయం చేయాలి. అలాగే సర్క్యులర్ ఎకనామీ కాన్సెప్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిందే, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ బేస్డ్ ఆన్ షేరింగ్, లీజింగ్, రీయూజింగ్, రిపేరింగ్, రీఫర్బిషింగ్, రీసైక్లింగ్. ఆ అన్ని పదాలు 3 వాటిలో వస్తాయి. రీసైకిల్,
రీయూజ్, రీప్లేస్ అంటే చాలా వరకు పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టనటువంటి ఉత్పత్తి, వాడకము ఈ రెండు చేయాలి. ఇది ట్రెడిషనల్ లీనియర్ మోడల్ ఆఫ్ టేక్ అండ్ కన్జ్యూమ్ త్రో అవే మోడల్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక వస్తువుని తీసుకురా వాడే పడే, ఈ మోడల్ కాదు. ఒక వస్తువుని తీసుకురా వాడుకో పడేకు, పడేయాల్సిన పరిస్థితి వస్తే దాన్ని రీసైకిల్ చేయి, పడేయక్కర్లేనటువంటి పరిస్థితి వస్తే దాన్ని రీయూజ్ చేయి. ఈ ఉత్పత్తి వాడడం వల్ల మనకి పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే దాన్ని మార్చేయి, పాలిథిన్ కవర్స్ మార్చేసి గుడ్డ కవర్లు వాడు. సో అది సర్క్యులర్ ఎకనామీ యొక్క కాన్సెప్ట్. దీనికి సంబంధించి భారతదేశం అనేక చర్యలను ప్రారంభించింది. స్వచ్ఛ భారత్ మీ అందరికీ తెలిసిందే, గోబర్ ధన్ స్కీమ్, వేస్ట్ టు వెల్త్ ఇనిషియేటివ్ ఇది. అలాగే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో తీసుకొచ్చారు, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ని పడేయకుండా తీసుకురావడం. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, అంటే మన తాలూకా జీవితం మన చుట్టూ ఉన్న పర్యావరణానికి అనుసంధానమై ఉండాలి, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఇనిషియేటివ్. ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. అలాగే మరొక టాపిక్ వచ్చి గంగా డాల్ఫిన్. ఇదే చాలామందికి తెలియని విషయం, దీనికి కళ్ళు కనిపించవు. అంటే ఏంటి సార్ కళ్ళు కనిపించవు అంటే అని అనుకోవచ్చు. అది మర్కీ వాటర్స్లో ప్రయాణించడం వల్ల దానికి కళ్ళు కనిపించవు. మరి ఎట్లా ప్రయాణిస్తుంది, నోట్లోంచి ఒక సౌండ్ వేవ్ను వదులుతుంది, అది మళ్ళీ రిటర్న్లో ప్రయాణిస్తూ వస్తే దాని ద్వారా ఇది ఈత కొట్టి వేటాడుతూ లోపల ఉన్న చేపల్ని వీటిని తింటూ బ్రతుకుతుంది. ఎంత గొప్ప జీవో చూడండి. అయితే మనం డ్యాములు కట్టి వీటిని వలల్లో చిక్కుబడేసి చంపేస్తున్నాం. సో కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక ఎస్టిమేషన్ వేశారట, ఇది ఎక్కువగా గంగా బ్రహ్మపుత్ర నదిలో కనిపిస్తూ ఉంటుంది. 6300 గంగా డాల్ఫిన్స్ ఉన్నాయట. అయితే ఈ గంగా డాల్ఫిన్ గురించి చూస్తే ప్రపంచంలోనే చాలా తక్కువ డాల్ఫిన్స్ ఉన్నాయి, సముద్రంలోనే ఉంటాయి డాల్ఫిన్స్ అనేటటువంటివి. కానీ ఫ్రెష్ వాటర్ అంటే ఈ యొక్క సముద్రపు నీరు కాకుండా ఫ్రెష్ వాటర్లో జీవించేటటువంటి డాల్ఫిన్స్ అతి తక్కువ వాటిలో ఇది ఒకటి. ఇది గంగా బ్రహ్మపుత్ర మేఘన ఈ రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల కర్ణఫులి అలాగే సంగు ఈ రివర్ సిస్టంలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్లో మాత్రమే ఉంటుంది. దీని కామన్ నేమ్స్ కూడా బ్లైండ్ డాల్ఫిన్ అంటారు, గంగా డాల్ఫిన్ అని అంటారు. గంగా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో దీని పేరు సుసు అని అంటారు. మన తెలుగులో సుసు అంటే వేరు వస్తుంది, మళ్ళీ హిహు అని అంటారు. సైడ్ స్విమ్మింగ్ డాల్ఫిన్ అని అంటారు, సౌత్ ఏషియా రివర్ డాల్ఫిన్ అని అంటారు. ఇవన్నీ ఒకే డాల్ఫిన్కి ఉన్న పేర్లు. సైంటిఫిక్ నేమ్ ఇస్తే మాత్రం బౌన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దీని తాలూకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వస్తుంది. ప్లాంటానిస్టా గ్యాంగేటికా దాని తాలూకా సైంటిఫిక్ నేమ్. ఇది ఇండియన్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, భారతదేశంలో నీళ్ళల్లో జీవించేటటువంటి జాతీయ జంతువుగా దీన్ని ప్రకటించారు. ఇండియా నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఇది. సో దీని ఫీచర్స్ చాలా పొడుగ్గా ఉంటుంది, థిన్ స్వౌట్ ఉంటుంది, అంటే ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది, స్టాకీ బాడీ ఉంటుంది, వెయిట్ 150 కేజీల వరకు ఉంటుంది, చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, గ్రేయిష్ బ్రౌన్ వస్తాయి అడల్ట్ అయినప్పుడు తర్వాత. సో దీని మీద ఏమి హెయిర్ అది ఏమి ఉండదు. సైజు ఫీమేల్స్ 2.67 మీటర్ల వరకు ఉంటాయి, మేల్స్ ఏమో తక్కువ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆడ డాల్ఫిన్స్ ఎక్కువ పొడుగు ఉంటాయి మగ డాల్ఫిన్స్ కన్నా. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లు ఇస్తే మనకు ఆల్రెడీ లేదు మగవాళ్ళే దారుద్యం ఎక్కువగా ఉంటుందని మనకు మనుషులు కొన్న థియరీని వాటికి అప్లై చేస్తాం. అట్లా కుదరదు. సో మగ డాల్ఫిన్సే తక్కువ సైజు ఉంటాయి, ఆడ డాల్ఫిన్స్ ఎక్కువ సైజు ఉంటాయి. అలాగే ఇవి దీనికి బేసికల్గా ఐస్లో లెన్స్ ఉండవు దీనికి. సో హైలీ డెవలప్డ్ బయోసెన్సర్ వాడుతుంది. అంటే ఇప్పుడు సాధారణంగా ఇవన్నీ మనం సబ్మెరీన్లు వీటిల్లో పెడుతూ ఉంటాం, అవి కృత్రిమం. కానీ దీనికి నేచర్లోనే వచ్చింది బయోసోనార్ క్యాపబిలిటీ. ఒక సౌండ్ని విడుదల చేస్తుంది, అది వెళ్ళి ఒక గోడకో దేనికో తగిలి వెనక్కి వస్తుంది, దాని ద్వారా ఇది ఏదడం నేర్చుకుంటుంది. ఎంత గొప్ప జీవో, ఎంత గొప్ప సృష్టో చూడండి. సో అది దీని తాలూకా గొప్ప గొప్ప ఫీచర్స్. బిహేవియర్ కూడా మెయిన్గా చిన్న చిన్న చేపలను తింటూ ఉంటుంది. కౌంటర్ కరెంట్ సిస్టమ్స్లో అంటే రివర్ ఎలా వస్తున్నప్పుడు కూడా ఈదగలిగే కెపాసిటీ ఉంటుంది దీనికి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ని వాడి ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయో గుర్తిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి 30 నుంచి 120 సెకండ్లకి అంటే అర నిమిషం నుంచి 2 నిమిషాల వరకు పైకి వచ్చి గాలి పీల్చుకొని మన కింద పోతుంది. సో దీన్ని ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఇలా పైకి వచ్చి గాలి పీల్చుకొని కిందకి వెళ్ళడం వల్ల సూసు అని అంటారు అనమాట దీన్ని. సో ఇది IUCN అని మనం ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్. ఈ దాంట్లో ఎండేంజర్డ్ స్పీషీస్గా ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో దీన్ని చాలా వరకు కాపాడాం మనం. షెడ్యూల్ 1 అంటే దీన్ని వేటాడడం నిషిద్ధం. సైట్స్ అగ్రిమెంట్లో కూడా దీన్ని వేరే చోటకి పంపించకూడదు, అపెండిక్స్ 1లో ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో దీనికి సంబంధించి యాన్యువల్లీ ప్రతి సంవత్సరం సాటర్డే ఇప్పుడు సాటర్డే 2025 వచ్చింది, మార్చ్ 8ని జరుపుకుంటారు. ఉమెన్ అచీవ్మెంట్స్ అనేక రకాల ఫీల్డ్లో గుర్తిస్తూ వాళ్ళకి ఈ ఉమెన్స్ డేని చేస్తారు. బేసికల్గా ఇది ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, అంటే లింగ భేదాలు ఏమీ లేకుండా లింగ సమానత్వాన్ని ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారతను.
2025కి ఒక థీమ్ తీసుకున్నారు, యాక్సలరేట్ యాక్షన్ ఎంకరేజెస్ ఫాస్టర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఉమెన్ రైట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఇది థీమ్. ఇది మనకి ఎగ్జామినేషన్లో ఏ ఇయర్ థీమ్ ఆ ఇయర్కి అడుగుతూ ఉంటాడు. సో బీ కేర్ఫుల్. అలాగే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే 1908లో 15,000 మంది ఆడవాళ్ళు న్యూయార్క్లో వాళ్ళకి, మన దేశం అందుకే చాలా గొప్పదని ఎందుకంటారంటే 1947 తర్వాత రాజ్యాంగంతోనే మనము ఆడవాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాం. చాలా దేశాలు అలా కల్పించలే. అమెరికాలో పూర్తి స్థాయి ఓటు హక్కులు 1965లో వచ్చాయి. అప్పటి వరకు నల్లజాతీయులకి హక్కులు లేవు, ఆడవాళ్ళకు కూడా హక్కులు లేవు. సో అప్పుడు న్యూయార్క్లో 15,000 మంది ఆడవాళ్ళు మార్చి చేశారు. ఎందుకు అంటే మాకు ఓటు హక్కులు కావాలని. తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యూఎస్లో వచ్చింది. 1910లో క్లారా జెట్కిన్ వీళ్ళు ఇంటర్నేషనల్ ఈవెంట్గా దీన్ని ప్రమోట్ చేయాలని ప్రపోజ్ చేశారు. 1911లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా దేశాల్లో జరుపుకున్నాయి. తర్వాత 1917లో బోల్షెవిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు రష్యన్ ఉమెన్ కూడా సేమ్ న్యూయార్క్ మాదిరిలాగానే ఒక స్ట్రైక్ చేశారు. ఎప్పుడు మార్చి 8వ తారీఖున. ఇది అఫీషియల్ డేట్ అయింది తర్వాత. సో కమ్యూనిస్టు దేశాల్లో కూడా ఇట్లాంటివి వచ్చినాయి అని చెప్పేసి 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని రికగ్నైజ్ చేసింది. అప్పటి నుంచి మనం ఉమెన్స్ డే జరుపుకుంటాం. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది? డెఫినెట్గా ఉమెన్ని గౌరవించడం. వాళ్ళు అనేక రంగాల్లో విద్య, వ్యాపారము, వైద్యము అనేక రంగాల్లో వాళ్ళు సాధిస్తున్నటువంటి థింగ్స్ ఇంక్లూడింగ్ రాజకీయాలు. అలాగే జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ సమానత్వానికి, లింగ సమానత్వానికి సంబంధించి అవగాహన పెంచడం. అలాగే గవర్నమెంట్ నుంచి, ఆర్గనైజేషన్స్ నుంచి, వ్యక్తుల నుంచి కూడా స్త్రీలకు ఇచ్చేటటువంటి గౌరవం సమాజంలో ఇవ్వడం అనేటటువంటిది ఈ యొక్క ఉమెన్స్ డే తాలూకా ముఖ్య ఉద్దేశం. సో దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే చాలా ఈవెంట్స్ అండ్ సెమినార్స్ పెడతారు. ఆడవాళ్ళ యొక్క హక్కుల గురించి వ్యాసాలు అది రాపిస్తారు స్కూళ్ళలో. అలాగే ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఉంటారు, చాలా దేశాల్లో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. సరోజినీ నాయుడు గారు లాంటి వాళ్ళని, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళని, సుష్మా స్వరాజ్ గారు లాంటి వాళ్ళని, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల్ని, వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఉంటాయి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇస్తుంటారు. అలాగే ప్రొటెస్ట్లు, మార్చులు, జెండర్ ఈక్వాలిటీ కావాలి, ఆడవాళ్ళకు హక్కులు కావాలి, ఈ అంశాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటారు. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తాలూకా ప్రాముఖ్యత. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఇంక్లూడింగ్ PIB. హోప్ ఇవన్నీ మీకు పనికి వస్తాయని అనుకుంటున్నాను. పనికి వస్తాయి అనుకోవడం ఏముంది. సో మళ్ళీ రేపటి క్లాస్లో కలుపుతాను. థ్యాంక్ యూ.